అట్లా నాకు లాస్ట్ ఫోటో తీసుకున్నాం. ఓకే నెక్స్ట్ చూడు రెడీ ఇక్కడ లేదు మీరన్నీ రెడీ చేసి పెట్టింటారు. ఓకే ఈ పక్క ఫోటో తీసు ఆ పక్క ఈ పక్క వీడియో అయినా ఫోటో అనుసూయా నామధేయస్య సుమంత నామధేయస్య సుప్రియా నామధేయస్య నిఖితా నామధేయస్య రామన్ కొంచెం ముందర ఉన్నా రైట్ చాలా ఉండాలి అంత బాగా మంచిగా అడగాలప్ప మంచి జరగలేదు కదా సంఘానికి కలిసి ప్రతి ఒక్కరు చాలా సహకారం అందించాలి. ఏదున్నా కూడా మీనాక్షి అలంకారం ఈరోజు. ఒక్క నిమిషం కోనా కొద్దిగా కిందికి డౌన్ డౌన్ డౌన్. ఓకే 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 ఇచ్చేనా తీసుకోండి కమిటీ వాళ్ళు తీసుకోండి. ఓకేనా కావాలనే కదా మీ దగ్గర పెట్టేస్తే బాగా పదవి ఇచ్చారంటే బాధ్యత ఇచ్చారు దాన్ని నెరవేర్చేటట్టున్నారు. ఓకే మాకు జనాల కంటే అమ్మాయి మాకు తోడు కనపడతాం
ఓకేనా? పట్టణం తొగడవీర క్షత్రియ కుల బాంధవులందరికీ ప్రతి ఒక్కన పేరు పేరు నా ధన్యవాదం చేస్తున్నాను. ఈరోజు నేను ఈరోజు రెండవ రోజు లక్ష్మీనగర్ శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది. మన ఈ టీచర్స్ కాలనీ కూడా చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగంటే మన వీళ్ళ కమిటీ వారి తరఫున ఏదైనా కానీ సూచన సలహాలు కూడా తీసుకొని అందరిని ఐకమత్యం చేసి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు వచ్చినాడని చెప్పేసి అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చి కూడా ప్రతి కమిటీని కలిసి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకు ఐకమత్యం చేసుకుంటూ దేవస్థాన కార్యక్రమాలు అభివృద్ధి నాకు శక్తి కొద్దిగా చేసుకుంటూ పోతూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తొగటవీర క్షత్రియ కుల బంధువులందరికీ నమస్కారం. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్ని గుళ్ళు సందర్శించడం జరుగుతుంది. గుద్దిట్రాము గారికి ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నాము. ముందరుండి ఆయన నడిపించడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. మన కుల సంఘం ఏకతాటిపై నడచాలని కోరుకుంటున్నాం. బలోపేతం కావాలని మిగతా సంఘాలతో పాటు పోటీపడి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలకు అతీతంగా కుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకోకుండా ఓన్లీ అమ్మవారి సేవ చేసేదానికోసమే ఆయన ఎన్నుకోవడం జరిగింది. నవరాత్రి మహోత్సవాల్లో ఇక 4వ రోజు కూష్మాండజాదేవి అవతారంగా మనం అమ్మవారిని పూజిస్తాము. ఈ కూష్మాండజ అంటే బ్రహ్మచారి శైలపుత్రి అయిన తర్వాత బ్రహ్మచారి విద్యాభ్యాసం అయిన తర్వాత మంచి మనస్సుతో తేజోవంతమైనటువంటి స్థితిలో నిన్న అయిన తర్వాత ఈరోజు కూష్మాండ అంటే అమ్మవారి కూష్మాండజ బలి అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఈరోజు 4వ రోజు అంటే గుమ్మడికాయ యొక్క బలి ఆయనకి ఇష్టము. ఆ విధంగా గుమ్మడికాయతో చేసిన పదార్థాలు కూడా ఇష్టము. అదేవిధంగా గుమ్మడికాయ ఎందుకంటే దృష్టి దోషాలను పోగొట్టుకుని ఆత్మస్థైర్యాన్ని నింపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూష్మాండదేవికి ఉంటాయన్నమాట. మనందరము ఎప్పుడైతే కూష్మాండదేవిని ఆరాధిస్తామో ఆమె మనకి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు అమ్మవారిని మనమందరం కూడా కూష్మాండజాదేవి రూపంలో పూజలు చేస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది అని ఈరోజు యొక్క విశిష్టత.